తిరిగి మళ్ళీ రాకూడదని చెప్పారు సార్. వస్తే ఏం చేస్తానని చెప్పాను? వస్తే నన్ను మాత్రం ప్రాణాలతో ఉంచి నా చుట్టూ ఉన్న నా వాళ్ళని చంపేస్తానని చెప్పారు సార్. చెప్పాను. ఇప్పుడు ఏమైంది? మీరు చెప్పిందే సార్ జరిగింది. తెలియక చేశాను సార్. పొగరు చచ్చి చచ్చి అందరినీ బతికించచ్చని పొగరు. ఇవాళ నిన్ను చావనివ్వనురా. జరిగినదంతా అలాగే ఉండిపోతుంది. చచ్చిన వాడు చచ్చే ఉంటాడు. సార్ యు ఆర్ గోయింగ్ టు క్రాస్ దిస్ ఫ్రీకింగ్ డే అలైవ్. తెలియక చేశాను సార్. నేను ఇది ఇంత పెద్ద విషయం అవుతుందని నిజంగా నాకు తెలియదు సార్. మీరు చాలా గొప్ప వ్యక్తి సార్, చాలా పవర్ఫుల్ సార్. నేను ఎవరిని సార్? తెలియక నేనేదో నా వల్ల ఇదేదో కాపాడగలనని చెయ్యగలనని నమ్మాను సార్. అలా నమ్మడం తప్పే సార్. ఇప్పుడు నేను నిజంగా తెలుసుకున్నాను సార్. మీరు చేసేది కరెక్టే సార్. మీరు ఇదే కదా సార్ చేయబోతున్నారు. ఎలాగూ నన్ను చంపారంటే మీకు మళ్ళీ ఈ డే వస్తుంది కదా సార్. నేను నిజంగా రాను సార్. నన్ను నమ్మండి సార్. మహానటుడివిరా నువ్వు. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? అది నాకు తెలుసు. నేను నటించట్లేదు సార్. నేను ఎందుకు సార్ నటిస్తాను? వాడు నా ఫ్రెండ్ సార్. నా ఫ్రెండ్ని షూట్ చేశారు సార్. వాడికి పెళ్లి సార్. ఆ అమ్మాయి ఎవరని కూడా నాకు తెలియదు సార్. ఆ అమ్మాయిని చంపేశారు. వాడికి 2 పిల్లలున్నారు సార్. నన్ను నమ్మొచ్చారు సార్. నేను చేసిన తప్పుకి వాళ్ళు ఏం చేస్తారు సార్? నిజంగా ఒట్టుగా నేను మళ్ళీ రాను సార్. ఈ ఒక్కసారి నన్ను చంపేయండి సార్. ప్లీజ్ సార్. నేను మళ్ళీ రాను సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఐఎమ్ కన్విన్స్డ్ బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. సార్ నో సార్. తెలియక వచ్చాను సార్. నేను మళ్ళీ నిజంగా రాను సార్. ఐ ప్రామిస్ యూ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను సార్. ప్లీజ్ సార్. గైస్, సార్ ప్లీజ్ సార్. చావకూడదు సార్ నేను మళ్ళీ రాను సార్. సార్ ఒట్టేసి చెప్తాను. నేను మళ్ళీ రాను సార్. సార్ వెళ్ళకండి సార్. ప్లీజ్ పాపం అందరినీ చంపేశారు. నా ఫ్రెండ్ పోయాడు. నేనేం చేయాలి? అల్లా! ఆ అబ్బాయి ఏదో చెప్పాడు కదా, ఎంక్వైరీ చేశారా? అదేం లేదయ్యా, వాడు కొట్టి హంబగ్గు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్, మనకు తెలిసిందేగా. అయినా నేను ఏసీపీకి చెప్పాను, సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తానని చెప్పాడులే. చాలా చక్కగా ఉపన్యసించారు నా ప్రాణమిత్రులు, ఆర్థిక మంత్రి మాన్యులు పరంధామయ్య గారు. ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో కుతంత్రాలు అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళాను. అయ్యగారు చెప్పారు కదా. సీత, నీ కాలు దగ్గర చూడు చూడు. దాన్ని పోసి. మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? నీ ప్రేమాభిమానాలను చూసి సంతోషిస్తున్నాను. మాట రావటం లేదు. దేహంలో కళ్ళు దుబ్బయ్యా, సాసు ఒలిగింది కదా. ఎన్నిసార్లు నేను చెప్పాలి, ఎన్నిసార్లు నువ్వు జారాలి? సార్ ఏమంటున్నారు సార్? చెప్పింది చెయ్యరా. ఓకే సార్.
ఎలా చచ్చావురా నిన్ను రోజు సాయంత్రం కోయంబత్తూరులో ముముకా మహాసభ భారీ ఎత్తున దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి నీకు తమిళవాణానికి ఏంట్రా సంబంధం? ఈ విషయం ఇంకెవరికీ తెలియకూడదనే కదా పొద్దున్నే నేను తమిళవాణాన్ని లేపేశాను. అయ్యో స్వామి, యాక్టివ్స్ తమిళ్ వానానికి యాక్సిడెంట్ అయింది, మీరు ఇక్కడ బండి ఆపకూడదు. కార్తీరా త్వరగా పోనీరా. ఎక్కడికి వెళ్ళారా? గాంధీపురం బస్ స్టాప్ కు పోరా. తమిళవాణం సార్కి ఎలా యాక్సిడెంట్ అయింది? మీరు ప్రెస్ సార్. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాటర్ ట్యాంకర్ గుద్దేసింది సార్. టైం సార్ ఇందాకే 9:30 అయింది. 9:30కా? అంటే 9:30కి వస్తే తమిళవాణాన్ని కాపాడొచ్చు. Shit! 9:30 అంటే ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళి పట్టుకోవాలి. నేను కూడా ఒక ప్రముఖుడిని. తమిళ భాషనే కాదు, నన్ను కూడా పెంచి పోషించినటువంటి మా పెదనాన్నగారు ముముకా పార్టీలోని ప్రముఖుడు, ఓ దిగ్గజం. ఆయన నాయకత్వంలో, నా ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభ ఎంతో విజయవంతమవుతుందని ప్రకటిస్తారు. సార్ సార్ తమిళవాణం సార్. వాడెవడో చూడండి. తమిళవాణం సార్. సార్ సార్ తమిళవాణం సార్. ఎవరు నువ్వు? సార్ సార్
సార్ తమిళవాడ సార్ సార్ మిమ్మల్ని చంపబోతున్నారు సార్ ఏమంటున్నావు? సార్ మిమ్మల్ని చంపబోతున్నారు సార్ ఆ? సార్, తమిళవాడు సార్.